ఓం శాంతి. ఈరోజు మురళి 21/9/2025 సండే. అవ్యక్త బాప్ దాదా గారి మధుర మహావాక్యం. మురళి యొక్క రివైజ్ డేట్ 2/2/2007లో బాబా నడిపించారు. మురళి యొక్క హెడ్లైన్ పరమాత్మ ప్రాప్తులతో సంపన్నమైన ఆత్మకు గుర్తు హోలియెస్ట్, హయ్యెస్ట్ మరియు రిచెస్ట్. బాబా యొక్క ప్రాప్తులతో మనం సంపన్నంగా ఉన్నాము అనేదానికి గుర్తేమిటి అంటే వారు పవిత్రంగా ఉంటారు, ఉన్నతంగా ఉంటారు మరియు సంపన్నంగా సర్వఖజానాలతో సుసంపన్నంగా రిచెస్ట్గా ధనవంతులుగా ఉంటారు. పరమాత్మ ప్రాప్తులతో సంపన్నమైన ఆత్మకు గుర్తు హోలియెస్ట్, హయ్యెస్ట్ మరియు రిచెస్ట్. పవిత్రులుగా ఉంటారు, ఉన్నతంగా ఉంటారు మరియు సంపన్నంగా ఉంటారు. ఈరోజు విశ్వ పరివర్తకులైన బాప్దాదా తమ సహచరులైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో 3 విశేషమైన పరమాత్మ ప్రాప్తులను చూస్తున్నారు. మన మస్తకంలో బాబా ఈరోజు 3 విశేషమైన ప్రాప్తులను చూస్తున్నారు. అవి ఏవి? 1 హోలియెస్ట్, 2వది హయ్యెస్ట్, 3వది రిచెస్ట్. సో బాబా ఈ మూడింటి గురించి వివరణగా ఇప్పుడు చెప్తారు. 1 పవిత్రత యొక్క భాగ్యాన్ని, ప్రాప్తిని చూస్తున్నారు. 2వది ఎంత ఉన్నతంగా ఉన్నారనేది చూస్తున్నారు. 3వది ఎంత సంపన్నంగా ఉన్నారనేది చూస్తున్నారు. ఈ జ్ఞానము యొక్క పునాదే హోలీగా అనగా పవిత్రంగా అవ్వడం. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యమే కాదు, మనస, వాచ, కర్మణ సంబంధ సంపర్కాలలో పవిత్రంగా ఉండడం. అండర్లైన్ విషయం ఇది. బాబా పిల్లలైనాక ప్రప్రథమ నియమం బ్రహ్మచర్య వ్రత పాలన. బాబా అంత మాత్రంతో సరిపోదు. బ్రహ్మచర్యంగా ప్రపంచంలో చాలా సమాజంలోని అనేక మంది మహాత్ములు, మహనీయులు, సంఘ సేవకులు ఉన్నారు. అది కాదు బాబా చెప్తుండేది. అది ఉంటూ కూడా సంపూర్ణమైన పవిత్రత అనగా బాబా అంటున్నారు మనస, వాచ, కర్మణ సంబంధ సంపర్కాలలో మనసు ద్వారా కూడా వ్యర్థము ఆలోచన ఉండకూడదు. వాచా ద్వారా కూడా ఎవరికి ఎప్పుడు ఎలాంటి దుఃఖము క్రిటిసైజ్ చేయకూడదు మాటలు. కర్మణ ద్వారా ఎప్పుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. సంబంధ సంపర్కాలలో సదా సుఖాన్ని ఇవ్వాలి మరియు ధైర్యాన్ని ఇవ్వాలి, ఉమంగ ఉల్లాసాలను ఇవ్వాలి. అది బాబా అంటున్నారు పవిత్రత. మీరు చూడండి, పరమాత్మకు చెందిన బ్రాహ్మణాత్మలైన మీరు ఆది మధ్యాంతాలు 3 కాలాలలోనూ పవిత్రంగా ఉంటారు. బాబా బిడ్డలైన మనము, బ్రాహ్మణాత్మలైన మనము ఆది, మధ్య, అంత్యం 3 కాలాలలోనూ అనగా ఆది కాలమైన సత్యత్రేతాయుగాలలోనూ పవిత్రంగా ఉంటాము, మధ్యమ కాలమైన ద్వాపర కలియుగాలలోనూ పవిత్రంగా ఉంటాము, అంతిమ సమయమైన ఈ యొక్క సంగమ యుగంలో కూడా బాబాను పొందిన ఈ సమయంలో కూడా పవిత్రంగా ఉంటాం. అంటే ఆది, మధ్య, అంత్యం పవిత్రంగా ఉంటాం. అది బాబా అంటున్నారు. మొట్టమొదట ఆత్మలు ఎప్పుడైతే పరంధామంలో ఉంటారో అప్పుడు కూడా అక్కడ కూడా హోలియెస్ట్గా ఉంటారు. పవిత్ర సాగరుని సన్నిధానంలో, పవిత్ర లోకంలో పవిత్రంగా ఉంటాం. మళ్ళీ ఎప్పుడైతే ఆదిలోకి వస్తారో అప్పుడు, అంటే ఈ సృష్టి ఆది కాలంలో కూడా దేవతా స్వరూపంలో హోలియెస్ట్ ఆత్మలుగా ఉన్నారు. దేవీ దేవతా స్వరూపంలో ఉంటాము. శరీరము పవిత్రంగా, ఆత్మ పవిత్రంగా, 2 పవిత్రంగా, నిర్వికారిగా ఉంటాం. హోలియెస్ట్ అనగా పవిత్రాత్మ యొక్క విశేషత ఏమంటే ప్రకృతిలో ఉంటూ సంపూర్ణ పవిత్రంగా ఉండడం.
ప్రకృతి అనగా శరీరంలో ఉంటూ పంచతత్వాలతో తయారు చేయబడింది ఈ ప్రకృతి కదా. ఈ ప్రకృతిలో ఉంటూ సంపూర్ణ పవిత్రంగా ఉండడం. ఇతరులు కూడా పవిత్రంగా అవుతారు. కానీ మీ పవిత్రత యొక్క విశేషత స్వప్నమాత్రంగా కూడా అపవిత్రత మనస్సుని బుద్ధిని స్పర్శించదు. ఇది ప్రశ్నించుకోవాల్సిన విషయం. స్వప్న మాత్రంలో కూడా మనస్సు బుద్ధిని అపవిత్రత స్పర్శించకూడదు. అదే సంపూర్ణమైన పవిత్రత. సత్యుగంలో ఆత్మ కూడా పవిత్రంగా ఉంటుంది, శరీరం కూడా పవిత్రంగా ఉంటుంది. ఆత్మ మరియు శరీరం రెండింటి యొక్క పవిత్రత దేవతాత్మల రూపంలో ఉంటుంది. ఆది శ్రేష్టత్వం పవిత్రత, హోలియెస్ట్గా అవుతారు. అలాగే హయ్యెస్ట్గా కూడా అవుతారు. అందరికన్నా ఉన్నతోన్నతమైన బ్రాహ్మణాత్మలుగాను మరియు ఉన్నతోన్నతమైన తండ్రి యొక్క పిల్లలుగాను అయ్యారు. ఆదిలో పరంధామంలో కూడా హయ్యెస్ట్గా అనగా బాబాకు తోడుగా ఉంటారు. మధ్యలో కూడా పూజ్యాత్మలుగా అవుతారు. ఎన్ని సుందరమైన మందిరాలు తయారవుతాయి మరియు ఎంత విధిపూర్వకమైన పూజ జరుగుతుంది. హయ్యెస్ట్కి గుర్తు, ఉన్నతానికి గుర్తు. ఎంత విధిపూర్వకంగా దేవతలైన మీకు మందిరాలలో పూజ జరుగుతుందో అంతగా ఇతరుల మందిరాలు తయారైనా కూడా విధిపూర్వకంగా మాత్రం మీ దేవతా రూపాలకే పూజ జరుగుతుంది. ప్రతి అంగానికి ప్రతి సమయానికి విధిపూర్వకంగా పూజ జరుగుతుంది. గురువాయూర్లో కృష్ణునికి ఒక్కసారి మనం ఆ యొక్క మందిరానికి ప్రదక్షిణ చేసి వచ్చే లోపల ఒక అలంకారం మార్చింటారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఉదయం అమృతవేళ నుండి బ్రహ్మముహూర్త సమయం నుండి రాత్రి పడుకునే వరకు కూడా పూజ జరుగుతుంది. లేపించడము మంగళ వాయిద్యాలతో మంత్రోచ్చారణతో లేపిస్తారు. పడుకోబెట్టడము కూడా మంత్రోచ్చారణతో మంగళ వాయిద్యాలతో పడుకోబెడతారు. నైవేద్యం పెడతారు. చాలా చాలా రాయల్గా శ్రేష్టమైన శృంగారం చేస్తారు. అభ్యంజన స్నానం చేపిస్తారు. అన్నీ మంత్రోచ్చారణతో చేస్తారు. చాలా పవిత్రంగా భావిస్తూ చేస్తారు. సో విధివత్తమైన పూజ మీకు మాత్రమే జరుగుతుంది. ఆ విధంగా కేవలం తిరుపతి వెంకటేశ్వర స్వామే కాదు, విజయవాడలో కనకదుర్గమ్మ ఉన్నారు. మరియు నార్త్ కంట్రీస్లో కూడా చాలా దేవీ దేవత మందిరాలు ఉన్నాయి. సోమనాథ మందిరం కావచ్చు, అనేక మందిరాలు ఉన్నాయి. మరియు సౌత్లో కూడా మధుర మీనాక్షి టెంపుల్ ఉంది, పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది. ఈ విధంగా రకరకాలుగా అనేక దేవతా రూపంలో పూజ అనేది జరుగుతుంది. అది మన యొక్క యాద్గార్గానే జరుగుతుంది. కానీ ఆ యాద్గార్ అనేది బాబా అంటున్నారు అంత పవిత్రత మీలో ఉంది, అంత హయ్యెస్ట్ ఉన్నత స్థితిలో మీరున్నారు. ఎంత విధిపూర్వకంగా పూజ జరుగుతుంది, ఎంత విధిపూర్వకంగా దేవతలైన మీకు మందిరాలలో పూజ జరుగుతుందో అంతగా ఇతరుల మందిరాలు తయారైనా కూడా విధిపూర్వకంగా మాత్రం మీ దేవతా రూపాలకే పూజ జరుగుతుంది. పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేయొచ్చు, కానీ 100 అడుగులు 150 అడుగులు విగ్రహాలు తయారు చేయొచ్చు, కానీ పంచలోహంతో తయారు చేయొచ్చు. కానీ అనేక సమాజ సేవకులవి, స్వతంత్రంలో పోరాడినటువంటి వ్యక్తులది, కానీ విధివత్తమైన పూజ జరగదు. అది బాబా అంటున్నారు. మధ్యలో కూడా పూజ్యాత్మలుగా అవుతారు. ఎన్ని సుందరమైనటువంటి మందిరాలు తయారైతాయి. కావున మీరు హోలియెస్ట్ కూడా మరియు హయ్యెస్ట్ కూడా, దానితో పాటు మీరు రిచెస్ట్ కూడా. ప్రపంచంలో రిచెస్ట్ ఇన్ ది వరల్డ్ అని అంటారు, కానీ శ్రేష్టాత్మలైన మీరు రిచెస్ట్ ఇన్ ది కల్పం. ప్రపంచంలో ధనవంతులు ఎవరు అంటే లిస్టు తీస్తారు, కానీ మీరు ప్రపంచంలో కాదు, మొత్తం కల్పంలో ధనవంతులు. మీరు కల్పం మొత్తం రిచెస్ట్గా ఉంటారు. మీ ఖజానాలు మీ స్మృతిలోకొస్తాయి. మీరు ఎన్ని ఖజానాలకు యజమానులు? అవినాశి ఖజానాలైతే ఈ ఒక్క జన్మలో ప్రాప్తి చేసుకుంటారు. అవి అనేక జన్మలు కొనసాగుతాయి. ఇంకెవ్వరి ఖజానాలు అనేక జన్మలు కొనసాగవు.
కానీ మీ ఖజానాలు ఆధ్యాత్మికమైనవి. శక్తుల ఖజానా, జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా, శ్రేష్ఠ సంకల్పాల ఖజానా మరియు వర్తమాన సమయం యొక్క ఖజానా. ఈ ఖజానాలన్నీ జన్మ జన్మాంతరాలు కొనసాగుతాయి. ఒక జన్మలో ప్రాప్తించిన ఖజానాలు మీ తోడుగా వెళ్తాయి. చూడండి, ఈ ప్రపంచంలో జతలో రాని వాటికి 24 గంటలు వెచ్చిస్తాం. జతలో వచ్చే ఈ ఖజానాలకు ఎంత మనం సమయాన్ని ఇస్తున్నాము. బాబా చూడండి ఎంత బాగా చెప్తున్నారు. ఎందుకంటే సర్వ ఖజానాల యొక్క దాత అయిన పరమాత్మ తండ్రి ద్వారా ప్రాప్తిస్తున్నాయి. కావున మన ఖజానాలు అవినాశీ ఖజానాలు అనే నశ ఉంటుంది కదా. ఈ ఆధ్యాత్మిక ఖజానాలను ప్రాప్తి చేసుకునేందుకు సహజ యోగులుగా అయ్యారు. స్మృతి యొక్క శక్తి ద్వారా ఖజానాలను జమ చేసుకుంటున్నారు. అండర్లైన్. దేంతో ఖజానాలు జమ అవుతాయి? స్మృతి శక్తి ద్వారా ఖజానాలు జమ అవుతాయి. తో స్మృతి శక్తి ద్వారా జమ అవుతాయనే జ్ఞానం అతి అవసరం. ఈ సమయంలో కూడా ఈ సర్వ ఖజానాలతో సంపన్నంగా నిశ్చింత చక్రవర్తులుగా ఉన్నారు. ఏ విధమైన చింత లేదు. ఏదైనా చింత ఉందా? ఎందుకంటే ఈ ఖజానాలు ఏవైతే ఉన్నాయో వీటిని దొంగలు దోచుకోలేరు, రాజులు తీసుకెళ్ళలేరు, ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరగదు, నీళ్లలో మునగవు. కావున మీరు నిశ్చింత చక్రవర్తులు. మరి ఈ ఖజానాలు సదా స్మృతిలో ఉంటాయి కదా. అలాగే ఈ స్మృతి కూడా ఎంత సహజమైనది. ఎందుకు సహజమైనది? ఎందుకంటే అన్నింటికన్నా ఎక్కువగా స్మృతికి ఆధారం, బాగా గుర్తుండాలంటే దానికి ఆధారము ఒకటేమో సంబంధం, రెండవదేమో ప్రాప్తి. ఎంతగా ప్రియమైన సంబంధం ఉంటుందో అంతగా స్మృతి స్వతహాగానే కలుగుతుంది. సో బాబా ఏమంటున్నారంటే, మీకు తప్పకుండా బాబా స్మృతి ఎందుకు సహజంగా ఉండాలి అంటే, ప్రపంచంలో స్మృతికి గుర్తేమిటి అంటే ఒకటి సంబంధము, రెండవది ప్రాప్తి. ఎంత ప్రియమైన ఇష్టమైన సంబంధం ఉంటే అంత స్వతహాగా సహజంగానే జ్ఞాపకం ఉంటారు. ఎంత ఎవరితో ప్రాప్తులు ఎక్కువగా లభిస్తాయో వాళ్ళని కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ఒక ఇల్లు కట్టిస్తేనే మర్చిపోము, ఎప్పుడైనా ఆపదల సమయంలో ఆదుకుంటేనే మర్చిపోము. మరి బాబా అనంతమైన ప్రాప్తులు ఇస్తున్నప్పుడు బాబాని ఎలా మర్చిపోతాము? అది బాబా అంటున్నారు. ప్రపంచంలో కూడా ప్రాప్తి మరియు సంబంధం ద్వారానే స్మృతి ఉంటుంది. ఎంత ప్రియమైన సంబంధం ఉంటుందో అంత స్మృతి స్వతహాగా ఉంటుంది. ఎందుకంటే సంబంధంలో స్నేహం ఉంటుంది. కావున స్నేహిలను స్మృతి చేయడం కష్టం అనిపించదు, మర్చిపోవడం కష్టం అనిపిస్తుంది. కావున బాబా సర్వ సంబంధాల యొక్క ఆధారమును తయారు చేశారు. అందరూ స్వయంని సహజ యోగులుగా అనుభవం చేసుకుంటున్నారా, లేక కష్టమైన యోగులుగా ఉన్నారా? సహజంగా ఉందా, లేదా కాసేపు సహజంగా కాసేపు కష్టంగా ఉంటుందా? ఎప్పుడైతే బాబాకు సంబంధము మరియు స్నేహంతో బాబాను స్మృతి చేస్తారో అప్పుడు స్మృతి కష్టం అనిపించదు. ఇంకా ప్రాప్తులను గుర్తు చేసుకోండి. సర్వప్రాప్తుల యొక్క దాత సర్వప్రాప్తులను కలిగించారు. మరి స్వయంను సర్వ ఖజానాలతో సంపన్నంగా అనుభవం చేసుకుంటున్నారా? ఖజానాలను జమ చేసుకునే సహజ విధిని కూడా బాబా వినిపించారు. నేనేమో ఖజానాలు ఇచ్చినాను, వాటిని మీరు ఎలా జమ చేసుకుంటారు, దానికి విధి కూడా బాబా చెప్పినారు. ఎంతెంత ఖజానాలు లభించిన వాటిని స్మృతి చేస్తామో, ఎంతెంత కార్యంలో వినియోగిస్తామో అంతంతే అవి వృద్ధి కావడానికి ఆధారం. సో ఏ అవినాశీ ఖజానాలైతే ఉన్నాయో వాటన్నింటినీ ప్రాప్తి చేసుకునేందుకు విధి ఏమిటి అంటే బిందువు ఉంచడం. స్వయం బిందువు, బాబా బిందువు, డ్రామాలోని ప్రతి దృశ్యానికి బిందువు ఉంచడం. ఏ విధంగా వినాశీ ఖజానాలలో కూడా బిందువుని జోడిస్తున్నట్లయితే, సున్న పెట్టినట్లయితే ఎన్ని సున్నలు పెరుగుతూ ఉంటాయో అంత విలువ పెరుగుతూ ఉంటుంది. ఒకటి పక్కన సున్న పెడితే 10, దాని పక్కన సున్న పెడితే 100, దాని పక్కన సున్న పెడితే 1000, ఈ విధంగా పెరుగుతూనే ఉంటుంది. బాబా కూడా బిందువు, ఆత్మ కూడా బిందువు, 3 బిందువులు ఉన్నాయి కదా. సో
సో జమ చేసుకునేకి సర్వ ఖజానాలకు సర్వ అవినాశీ ఖజానాలను జమ చేసుకునే విధి 3 బిందువులను పెట్టటం. ఒకటి స్వయం బిందువు, రెండవది బాబా బిందువు, మూడవది డ్రామాలో ఏదైతే గడిచిందో అది కూడా ఫుల్ స్టాప్ అనగా బిందువు. మరి బిందువుని పెట్టడం వస్తుందా? అన్నింటికన్నా సహజమైన గుర్తు కూడా ఏమి? క్వశ్చన్ మార్కు, ఆశ్చర్యార్థకము, వీటన్నింటికంటే సహజమైనది సున్నదిద్దడం. కావున ఆత్మనైన నేను బిందువును, బాబా కూడా బిందువు. ఈ స్మృతి ద్వారా స్వతహాగా ఖజానాలు జమ అవుతాయి. కావున బిందువుని క్షణంలో స్మృతి చేయడం ద్వారా ఎంతటి సంతోషం ఉంటుంది. ఈ సర్వ ఖజానాలు మీ బ్రాహ్మణ జీవితం యొక్క ఆధారం. ఎందుకంటే పిల్లలుగా అవ్వడం అనగా అధికారులుగా అవ్వడం, మరియు విశేషంగా 3 సంబంధాల యొక్క అధికారము ప్రాప్తిస్తుంది. పరమాత్మను తండ్రిగా కూడా చేసుకున్నారు, టీచర్గా కూడా చేసుకున్నారు, మరియు సద్గురువుగా కూడా చేసుకున్నారు. 3 సంబంధాలలో ప్రతి బిడ్డకు అపారమైన ప్రాప్తులు లభిస్తున్నాయి. ఈ 3 సంబంధాల ద్వారా పాలన, చదువు మరియు చదువు ద్వారా సంపాదన, సద్గురువు ద్వారా వరదానము లభిస్తుంది. ఎంతటి సహజమైన వరదానం లభిస్తుంది! ఎందుకంటే బాబా అంటున్నారు, తండ్రి యొక్క రూపంలో బాబా వరదానాలను ఇస్తున్నారు. పిల్లల యొక్క జన్మసిద్ధ అధికారం ఇది. బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి యొక్క జమా ఖాతాను పరిశీలిస్తున్నారు. మీరందరూ కూడా అన్ని వేళలా మీ జన్మ యొక్క ఖాతాను చెక్ చేసుకోండి, జమ అయిందా అవ్వలేదా అని. అందుకు విధి, మీరు ఏ కర్మలైతే చేశారో ఆ కర్మలలో స్వయం కూడా సంతుష్టంగా, మరి ఎవరితోనైతే కర్మ చేశారో వారు కూడా సంతుష్టంగా అవ్వాలి. ఇరువురిలోనూ సంతుష్టత ఉన్నట్లయితే కర్మ యొక్క ఖాతా జమ అయింది అని అర్థం చేసుకోండి. స్వయంలో కానీ ఎవరితోనైనా సంబంధం ఉందో వారితో కానీ సంతుష్టత లేదంటే జమ అవ్వదు. బాబ్దాదా పిల్లలందరికీ సమయం యొక్క సూచననిస్తున్నారు. ఈ వర్తమాన సంగమయుగం యొక్క సమయం మొత్తం కల్పంలో శ్రేష్టాతి శ్రేష్టమైన సమయం. ఎందుకంటే ఈ సంగమయుగమే శ్రేష్ట కర్మల యొక్క బీజాలను నాటే సమయం, ప్రత్యక్ష ఫలాన్ని ప్రాప్తి చేసుకునే సమయం. సంగమయుగం యొక్క విలువ చెప్తున్నారు. ఈ సంగమయుగంలో ఒక్కొక్క క్షణం శ్రేష్టాతి శ్రేష్టమైనది. ఇప్పుడు ఒక్క క్షణంలో అశరీరీ స్థితిలో స్థితవ్వగలరా? బాబ్దాదా నిరంతర స్మృతిలో ఉండేందుకు ఒక సహజ విధిని వినిపించారు. రోజంతటిలో నేను మరియు నాది అనే 2 పదాలను అనేక మార్లు వాడుతూ ఉంటారు. కావున ఎప్పుడైతే నేను అన్న పదమును వాడతారో అప్పుడు బాబా నేను ఆత్మను అన్న పరిచయాన్ని ఇచ్చారు. కావున నేను అన్న పదము ఎప్పుడు మాట్లాడినా నేను ఒక ఆత్మను అనేది స్మృతిలో ఉంచుకోండి. కేవలం నేను మాత్రమే కాదు, నేను ఒక ఆత్మను అన్నది నేనుతో పాటు కలపండి. నేను శ్రేష్ఠ ఆత్మను, పరమాత్మ పాలనలో ఉండే ఆత్మను. ఇది మీకు తెలుసు కదా. మరి నాది అన్న పదం వాడినప్పుడు నా వారెవరు? నా బాబా అనగా తండ్రి అయిన పరమాత్మ. కావున నేను మరియు నాది అన్న పదాలను ఎప్పుడు వాడినా ఆ సమయంలో నేను ఆత్మను, బాబా నా తండ్రి అయినారు. దీన్ని మీరు కలుపుకోండి, ఎడిషన్ చేసుకోండి. ఎంతగా బాబాతో నాది అనేది ఉంటుందో అంతగా స్మృతి సహజంగా కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే నాది అనుకున్న దానిని ఎప్పుడూ మర్చిపోరు. మరి బాబాను నా వాళ్ళుగా చేసుకుంటే రోజంతటిలో చూడండి నాది అనే పదమే గుర్తుకొస్తుంది. కావున ఈ విధి ద్వారా సహజంగానే నిరంతర యోగులుగా కాగలరు. బాబా పిల్లల ప్రతి ఒక్కరిని స్వమానమనే సీటు పైన కూర్చోబెట్టారు. స్వమానం యొక్క లిస్టుని మీ స్మృతిలోకి తెచ్చుకున్నట్లయితే అది ఎంత పెద్ద లిస్ట్ ఉంది. ఎందుకంటే స్వమానంలో స్థిరమై ఉన్నట్లయితే దేహం యొక్క స్మృతిలోకి బాబా అంటారు, స్వమానంలో స్థిరమై ఉన్నట్లయితే దేహ అభిమానము రాదు.
దేహ అభిమానమైన ఉంటుంది, స్వమానమైన ఉంటుంది, రెండూ ఉండవు కదా. స్వమానం యొక్క అర్థమే స్వ అనగా ఆత్మ యొక్క శ్రేష్ఠ స్థితి యొక్క స్థానం. కావున అందరూ మీ స్వమాన స్థితిలో ఉన్నారా? ఎంతగా స్వమానంలో స్థితులై ఉంటారో అంతగా ఇతరులకు గౌరవం ఇవ్వడం స్వతహాగా వస్తుంది. స్వమానంలో ఉండడం ఎంత సహజం. అందరూ హర్షితముఖులుగా ఉంటున్నారా? ఎందుకంటే హర్షితముఖులుగా ఉండేవారు ఇతరులని కూడా హర్షితముఖులుగా చేస్తారు. బాబ్దాదా రోజంతటిలో సంతోషమును ఎప్పుడూ పోగొట్టుకోకూడదు అని అంటారు. ఎందుకని? సంతోషం ఎటువంటిదంటే ఆ సంతోషంలో ఆరోగ్యం కూడా వస్తుంది, మరియు ఐశ్వర్యం కూడా వస్తుంది, ఆనందం కూడా వస్తుంది. సంతోషం లేకపోతే జీవితం నిస్సారంగా అయిపోతుంది. సంతోషం వంటి ఖజానా మరేదీ లేదు. ఈ సంతోషం గురించే వర్ణన చేస్తారు. కావున సంపద కూడా సంతోషమే, మరియు ఆరోగ్యం కూడా సంతోషమే, మరియు దాని పేరే సంతోషమైనప్పుడు అది హ్యాపీనెస్ కూడా ఇస్తుంది. కావున ఈ సంతోషంలో ఈ 3 వస్తువులు ఉన్నాయి. ఏవేవి? హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. మరియు బాబా అవినాశి సంతోషపు ఖజానాని ఇచ్చారు. బాబా ఇచ్చిన ఖజానాలను పోగొట్టుకోకూడదు. కావున సదా సంతోషంగా ఉంటున్నారా? బాబ్దాదా హోంవర్క్ ఇచ్చారు. సంతోషంగా ఉండాలి మరియు సంతోషాన్ని పంచాలి. సంతోషమే సగం బలం. ఎందుకంటే సంతోషం ఎటువంటిదంటే దానిని మీరు ఎంతగా పంచుతూ ఉంటారో అంత పెరుగుతుంది. అనుభవం చేసి చూశారు కదా, అనుభవం చేసుకున్నారా? సంతోషాన్ని పంచుతున్నట్లయితే పంచేందుకు ముందు అది మీ దగ్గర అభివృద్ధి చెందుతుంది. సంతోషము పంచేవారి కన్నా ముందు స్వయం సంతోషపడతారు. మరి అందరూ హోంవర్క్ చేశారా? ఎవరెవరైతే చేశారో వారు చేతులెత్తండి. ఎవరైతే చేశారో సంతోషంగా ఉండాలి. కారణం కాదు, నివారణ చేయాలి. సంతోషంగా ఉండాలి. ఏదైనా విఘ్నాలు వస్తే, వాటిని సమస్యలు వస్తే సమాధానం లేకి, కారణాలు వస్తే నివారణ లేకి మార్చుకోవాలి అని పోయిన సండే మురళిలో బాబా నడిపించినారు. అందుకయ్యే బాబా అంటున్నారు సదా సంతోషంగా ఉండండి. కారణం కాదు, నివారణ చేయాలి. సమాధాన స్వరూపులుగా కావాలి. సో ఇలాంటి వాళ్ళు చేతులెత్తండి. ఇదైతే అయిపోయింది అని అన్నారు కదా. చాలామంది పిల్లలు బాబ్దాదా ముందు తమ రిజల్ట్ను కూడా రాసిచ్చారు. మేము ఎంత శాతం ఓకేగా ఉన్నాము అనేది రాశారు. లక్ష్యం ఉంచినట్లయితే లక్షణాలు కూడా స్వతహాగానే వస్తాయి. ఇది ఇంపార్టెంట్. అచ్చా, మురళి అయిపోయింది. డబల్ విదేశీయులైన సోదరీ సోదరులతో బాబా మాట్లాడుతున్నారు. విదేశీయులు తమ ఒరిజినల్ విదేశంని మర్చిపోరు కదా. వాస్తవికంగా మీరు ఏ దేశానికి చెందినవారో మీకు గుర్తుంటుంది కదా. కావుననే మిమ్మల్ని అందరూ డబల్ విదేశీయులు అంటారు. కేవలం విదేశీయులు కాదు, డబల్ విదేశీయులు. కావున మీరు మీ మధురమైన ఇంటిని ఎప్పుడూ మర్చిపోవద్దు. మరి మీరెక్కడ ఉంటారు? బాబ్దాదా యొక్క హృదయ సింహాసన అధికారులు కదా. ఎప్పుడైనా ఏదైనా చిన్న పెద్ద సమస్య వచ్చినప్పుడు దానిని సమస్యగా కాకుండా ముందుకెళ్లేందుకు పరీక్షగా చూడండి. కావున బాబ్దాదా యొక్క హృదయ సింహాసనం మీ అధికారం. హృదయ సింహాసన అధికారులుగా అయినట్లయితే సమస్య ఒక ఆట బొమ్మలాగా అవుతుంది. సమస్యను చూసి బాధపడరు, ఆడుకుంటారు. దానిని ఒక బొమ్మలాగా చూస్తారు. మీరందరూ ఎగిరే కళల్లో ఉండేవారే కదా. మీరు ఎగిరేవారా లేదా నడిచేవారా? ఎవరైతే ఎగిరేవారో వారు చేతులెత్తండి. మీరు ఎగిరేవారు కదా, సగం సగం చేతులెత్తుతున్నారు. అచ్చా, అప్పుడప్పుడు ఎగరడం వదిలేస్తారా? ఏదో నడుస్తున్నామని కాదు. బాబా మేము చాలా బాగా నడుస్తున్నాము అని ఎంతోమంది బాబ్దాదాతో అంటారు. అప్పుడు బాబ్దాదా మీరు నడుస్తున్నారా లేదా ఎగురుతున్నారా అని అడుగుతారు. ఇప్పుడు ఇది నడిచే సమయం కాదు, ఎగిరే సమయం. ఉల్లాస ఉత్సాహాల యొక్క, ధైర్యం యొక్క రెక్కలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. కావున రెక్కలతో ఎగరాల్సి ఉంటుంది. కాబట్టి రోజు పరిశీలించుకోండి, మీరు ఎగిరే కళల్లో ఎగురుతున్నారా? సెంటర్లు విదేశంలో కూడా పెరగడం బాబ్దాదా చూస్తున్నారు.
చాలా బాగుంది, ఇంకా పెరుగుతూ ఉండాల్సిందే. ఈ విధంగా డబల్ విదేశీయులు ఏ విధంగా ఉన్నారో అలా డబల్ సేవ మనసా కూడా వాచా కూడా జతలో చేస్తూ ముందుకెళ్ళండి. మనసా శక్తి ద్వారా ఆత్మల యొక్క ఆత్మిక విచారాలను పరివర్తన చేయండి. వాయుమండలాన్ని పరివర్తన చేయండి. ఇప్పుడు దుఃఖం చాలా పెరుగుతోంది. దయ చూపించండి, దయ చూపించండి అని అందరూ మీ జడ చిత్రాల ముందు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇప్పుడు మీరు దయాళుగా, కృపాలుగా, దయాహృదయులుగా కండి. మీపైన మీరు దయ చూపించుకోండి. ఇతర ఆత్మల పైన కూడా దయ చూపించండి. అచ్చా, ప్రతి సీజన్లో ప్రతి టర్నులో వస్తారు. ఇది అందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది. కావున ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. బాగుంది. రిజల్ట్తో ఇప్పుడు స్వయంని పరివర్తన చేసుకోవడంలో కూడా వేగంగా ముందుకెళ్తున్నారు. కావున స్వయం యొక్క పరివర్తన యొక్క గతి విశ్వ పరివర్తన యొక్క గతిని పెంచుతుంది. ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు లేవండి. ఇప్పుడు వరకు విదేశీయులతో మాట్లాడారు, ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నారు బాబా. మీ అందరికీ బ్రాహ్మణ జన్మ యొక్క అభినందనలు. మంచి మిఠాయి లభించింది కదా, కానీ బాబ్దాదా దిల్కుష్ మిఠాయిని తినిపిస్తున్నారు. మొదటిసారి మధుబనానికి రావడం అనే ఈ దిల్కుష్ మిఠాయిని సదా గుర్తుంచుకోండి. ఈ మిఠాయి అయితే నోట్లో వేసుకోగానే సమాప్తమైపోతుంది, స్థూలమైన మిఠాయి. కానీ ఈ దిల్కుష్ మిఠాయి సదా తోడుగా ఉంటుంది. తప్పక రండి. బాబ్దాదా మరియు పరివారం అంతా దేశాలలోని మీ సోదరీలందరూ చాలా సంతోషిస్తున్నారు. అందరూ చూస్తున్నారు. అమెరికా వారు చూస్తున్నారు, ఆఫ్రికా వారు, రష్యా వారు, లండన్ వాళ్ళు, 5 ఖండాల వాళ్ళు చూస్తున్నారు. కావున మీ జన్మదినాన్ని పురస్కరించుకొని అక్కడ కూర్చొని అభినందనలు అనుభవం చేయండి. చూడండి బాబా ఎన్ని వైపులా నలువైపులా ఉండే తన సాకార పిల్లల గురించి ఎంత విషయాలు తన సమ్ముఖంగా చూస్తూ అందరినీ గుర్తు చేసుకుంటారు. చూడండి. అచ్చా, బాబ్దాదా యొక్క ఆత్మిక డ్రిల్ గుర్తుంది కదా. ఇప్పుడు బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరితో, వారు కొత్తవారైనా పాతవారైనా, చిన్నవారైనా పెద్దవారైనా, చిన్నవారైతే ఇంకా బాబా సమానంగా త్వరగా కాగలరు. కావున ఇప్పుడు క్షణంలో మనస్సుని ఎక్కడ ఏకాగ్రం చేయాలనుకుంటే అక్కడ ఏకాగ్రమైపోవాలి. ఈ ఏకాగ్రత యొక్క డ్రిల్లుని సదా చేస్తూ ఉండండి. ఇప్పుడు ఒక క్షణంలో మనస్సు పైన యజమానులుగా అయ్యి, నేను మరియు నా బాబాయే నా ప్రపంచం, ఇంకెవ్వరూ లేరు అన్న ఈ ఏకాగ్ర స్థితిలైపోండి. నేను మరియు నా బాబా, ఇంకెవ్వరూ లేరు, నా బాబాయే నా ప్రపంచము. ఈ స్మృతిలో ఏకాగ్రమైపోండి. సో బాబా అంటున్నారు, ఈ విధంగా మీరు ఏకాగ్రత యొక్క అభ్యాసం చేయండి. అచ్చా, నలువైపులా ఉన్న సర్వ తీవ్ర పురుషార్థి ఆత్మలకు, సదా ఉల్లాస ఉత్సాహాల రెక్కలతో ఎగిరే అనుభవీమూర్తులైన పిల్లలకు, సదా తమ స్వమానం యొక్క సీటు పైన సెట్ అయి ఉండే పిల్లలకు, సదా దయాహృదయులుగా ఈ విశ్వంలోని ఆత్మలకు, మనసాశక్తి ద్వారా ఏదో ఒక అంచెలిని సుఖశాంతులనిచ్చే దయాలు కృపాలు అయిన పిల్లలకు, సదా బాబా స్నేహంలో ఇమిడి ఉన్న హృదయ సింహాసనాధికారి పిల్లలకు బాబ్దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే బాబా, నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा. वरदानम. స్వీట్ సైలెన్స్ యొక్క లౌలీన స్థితి ద్వారా నష్టమోహ సమర్థ స్వరూపులుగా కండి.
మధురమైన శాంతి యొక్క స్మృతిలో ఉండి నష్టమోహులుగా సమర్థ స్వరూపులుగా కండి. దేహమును, దేహ సంబంధాలను, దేహ సంస్కారాలను, వ్యక్తి వైభవాలను, వాయుమండలాన్ని, వైబ్రేషన్లను అన్నింటిలో ఉన్నా కూడా అవన్నీ తమ వైపుకి ఆకర్షించకూడదు. ప్రపంచంలోని వారు ఆర్తనాదాలు చేస్తున్నా మీరు అచలంగా ఉండండి. ప్రకృతి, మాయ అన్నీ చివరి ప్రయత్నం చేసేందుకు తమ వైపుకు ఎంతగా ఆకర్షించినా మీరు న్యారాగా బాబాకు ప్రియంగా కండి. లవలీనమై ఉండండి. దీనినే చూస్తూ కూడా చూడకుండా ఉండడం, వింటూ కూడా వినకుండా ఉండడం అంటారు. ఇదే స్వీట్ సైలెన్స్ యొక్క స్వరూపం. ఇదే లవలీన స్థితి. ఎప్పుడైతే ఇటువంటి స్థితి తయారవుతుందో అప్పుడు వారిని నష్టమోహ సమర్థ స్వరూప వరదాని ఆత్మలు అని అంటారు. స్లోగన్: హోలీ హంసలుగా అయ్యి అవగుణాల రూపీ గులకరాలను వదిలి సద్గుణాల రూపీ ముత్యాలను ఏరుకుంటూ ముందుకెళ్ళండి. హోలీ హంసల యొక్క పని ఏమి? పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి. రాళ్లను తీసేసి రత్నాలను ఏరుకోవడం అవ్యక్త ప్రేరణ. ఇప్పుడు లగన్ అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలా స్వరూపంగా తయారు చేసుకోండి. వివరణ: జ్వాలా స్వరూపంగా అయ్యేందుకు ఇప్పుడు ఇక వాపస్ ఇంటికెళ్ళాలి అనే ధుని, అనే తపన, చింత ఉండాలి. వెళ్ళడం అనగా అతీతంగా కావడం. మీ నిరాకారి ఇంటికి వెళ్ళాలన్నప్పుడు మీ వేషం అలా తయారు చేసుకోవాలి. ఎలాంటి దేశమో అలాంటి వేషం. కావున వెళ్ళాలి మరియు అందరినీ వాపస్ తీసుకెళ్ళాలి. ఈ స్మృతి ద్వారా స్వతహాగానే సర్వ సంబంధాలు, ప్రకృతి యొక్క సర్వ ఆకర్షణల నుండి అతీతంగా సాక్షిగా అయిపోతారు. సాక్షిగా అవ్వడం ద్వారా సహజంగానే బాబా యొక్క సహచరులుగా, బాబా సమానంగా అయిపోతారు. సాక్షి స్థితి ద్వారా బాబా సహచరులుగా మరియు బాబా సమానంగా అయిపోతారు. సూచన: ఈరోజు నెలలోని 3వ ఆదివారం. రాజయోగి తపస్వి స్వరూపులైన సోదర సోదరీలందరూ సాయంత్రం 6:30 గంటల నుండి 7:30 గంటల వరకు విశేష యోగాభ్యాసం సమయంలో మీ ఆకారి ఫరిస్తా స్థితిలో స్థితులై భక్తుల యొక్క పిలుపుని వినాలి మరియు ఉపకారం చేయాలి. మాస్టర్ దయాస్వరూపులుగా, కృపాలుగా ఈ అందరిపైన దయాదృష్టిని ప్రసరింప చెయ్యండి. ముక్తి, జీవన్ముక్తుల యొక్క వరదానాన్ని ఇవ్వండి. 6:30 నుంచి 7:30 వరకు నెలలోని 3వ ఆదివారంలో విశ్వవ్యాప్తంగా, విశ్వంలో ప్రతి దేశంలో భారతదేశం యొక్క సమయం అనుసారంగా 6:30 నుండి 7:30, ఏ దేశంలో రాత్రి 10:30, రాత్రి 12 అయినా ఆ సమయంలో కూడా బాబా పిల్లలందరూ లేచి 6:30 నుంచి 7:30 గంటల వరకు విశ్వశాంతి పరిరక్షణ కోసం విశ్వంలోని సర్వాత్మలకు అనేకమైన శక్తిశాలి ప్రకంపనాలను వ్యాపింపచేసేందుకు యోగదానం చేయడం జరుగుతుంది. కనుక అందరూ సంధ్యా సమయం 6:30కి రెడీ అయ్యి అన్ని కార్యాలు పక్కన పెట్టి బాబా స్మృతిలో ఉంటూ మనసా సేవను చేద్దాం. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.